ఇప్పుడు రాయలసీమ, కర్నూలు, కడప ఆ ప్రాంతం అంతా కూడా అసలు జగన్ కి స్ట్రాంగ్ హోల్డ్. వైఎస్ఆర్ అభిమానులు చాలా విపరీతమైన అభిమానులు ఉంటారు అక్కడ. అండ్ ఆ కమ్యూనిటీకి కూడా చాలా మెజారిటీ కమ్యూనిటీ ఆ ఏరియాస్ లో ఉంటారు. అలాంటి చోట కూడా వైఎస్ఆర్సీపీ ఈసారి ఎందుకు గెలవలేకపోయింది? ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి పెద్ద నియంత. తను తప్ప ఎవరు కూడా నాయకులు కాకూడదు. తను ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ టైంలో ఎలా నడిపారో అలాగే వైసీపీని కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద ఆయన నడుపుతున్నాడు. దీంట్లోనేమో ఆయనే మేనేజింగ్ డైరెక్టర్, ఆయనే ప్రొపరేటర్, ఆయనే అన్నీ. అంత మించి మిగతా వాళ్ళు ఎవరో కూడా దాంట్లో మాట్లాడడానికి వీలవదు, దాంట్లో చర్చించడానికి అవ్వదు, ఏం కాదు. రాయలసీమలో మామూలుగా సాధారణంగా ఏం చేస్తారంటే ఒక సర్పంచ్ కూడా చాలా ప్రజలకి దగ్గరగా ఉంటూ వాళ్ళ పనులు ఏం కావాలన్నా, వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా ఏం కావాలన్నా సరే చేసే విధంగా ఉంటారు. ఒక్కొక్క సర్పంచ్ వెనక అక్కడ కూడా 10 మంది అనుచరులు ఉంటారు. అదొక పద్ధతిలో ఎప్పటి నుంచో నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి గౌరవం కావాలి, డబ్బులు కాదు కావాల్సింది. అక్కడ డబ్బులు పేదవాళ్ళ దగ్గర, ప్రజల దగ్గర ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసే నాయకులు కాదు అక్కడ. వాళ్ళకి ఏంటంటే గౌరవం, ఒక గౌరవం. నా రెడ్డి గారితో ఎంత పని అవుతుందంటే రెడ్డి గారు ఆయన తీసుకెళ్ళి ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళడం, మంత్రి దగ్గర తీసుకెళ్ళడం, లేకపోతే సీఎం దగ్గర తీసుకెళ్ళడం అనేది జరుగుతూ వస్తున్న రాజకీయాలు. ఈవేళ సడన్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి వాలంటరీ వ్యవస్థను పెట్టి నీకు రేషన్ కార్డు కావాలన్నా ఏం కావాలన్నా సరే వాలంటరీ ద్వారా నడిపించుకుంటూ వీళ్ళని బలహీనం చేస్తారు. 2019లో వైసీపీ పార్టీ గెలవడానికి అహర్నిశలు పనిచేసి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు చాలామంది. వాళ్ళందరూ ఇవాళ నిస్సత్తుగా అయిపోయారు. వాళ్ళకి ఏ పని జరగట్లేదు. వాళ్ళకి ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకదు, మంత్రి అపాయింట్మెంట్ దొరకదు, సీఎం అపాయింట్మెంట్ అసలు దొరకదు. ఇటువంటి పరిస్థితుల్లో నిర్వీర్యం అయిపోయారు వీళ్ళంతా కూడా. ఏం చేయాలి? అటువంటి పరిస్థితులు ఈవేళ ఉన్నాయి కనుక 5 ఏళ్లలో అనుభవించారు కనుక అక్కడ రెడ్డి సామాజిక వర్గం మొత్తం వ్యతిరేకం చేసింది జగన్మోహన్ రెడ్డి రాకూడదు. ఎవరు వచ్చినా పర్లేదు. లేకపోతే తెలుగుదేశం లాంటి పార్టీని అయితే జనసేన పార్టీని కూడా అక్కడ ఆహ్వానించిందంటే, బీజేపీని అక్కడ ఆహ్వానించి కడపలో అసలు ఎవరు ఎంటర్ అవడానికి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనే భయం పడే పరిస్థితి. అలాంటిది అక్కడ కూడా ఎంటర్ అయ్యి టీడీపీ గెలిచిందంటే మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో మనం ఇవాళ అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇవాళ ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నువ్వు తెలుగుదేశం పార్టీ పెరిగింది వాళ్ళతో మేము ఎదుర్కొంటాం కాదు, వాళ్ళు కాదు కావాల్సింది. ఇప్పుడు చెప్పాల్సింది ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎంత ఓటమి ఎందుకు నీకు వచ్చిందో నువ్వు గ్రహించి తప్పైపోయింది మహా ప్రజలారా అని చెప్పి 2 చేతులు దండం పెట్టి ప్రజల్ని వేడుకోవాలి. అది పరిస్థితి. అది చేసినప్పుడే నిజంగా అతను ఆత్మపరిశోధన చేసుకున్నట్టు అవుతుంది. లేకపోతే ఈవేళ ఇంకా కరడుగట్టిన రాక్షసుడిలాగే ఉన్నట్టే భావిస్తారు ప్రజలు. మీరు చెప్పినట్టు చాలా వాళ్ళ మీద కేసులు పెట్టడం, చంద్రబాబు అరెస్టు, లేకపోతే చంద్రబాబు లాస్ట్ టైం జగన్ గెలవగానే ఆయన బిల్డింగ్ అది అమరావతిలో కొట్టించడం, ఈ 3 క్యాపిటల్ ఇష్యూస్, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చి అదే రకమైన పగ తీర్చుకునే ధోరణి కంటిన్యూ చేస్తారంటారా? అంటే పగ తీర్చుకోవడం అంటే పగ తీర్చుకునే పద్ధతిలో కాకుండా, ఎందుకంటే వీళ్ళు రాష్ట్రాన్ని దోచేశారు. మైనింగ్లో దోచేశారు, ఇసుకలో దోచేశారు, మద్యంలో దోచేశారు. ఇట్లా ఒకటి కాదు, భూములన్నింటినీ కాజేశారు. ఈ అసైన్డ్ భూములని చెప్పి మొత్తం స్టేట్ వైడ్ సర్వే ఎందుకు చేశారు? వీళ్ళు దోచుకోవడానికి చేశారు. నిజంగా పేదవాడికి ఉపయోగపడేటట్టు చేస్తే చాలా ఆనందకరమైన విషయం అది. పేదవాడికి ఆనందపడే విధంగా అక్కడ పేదవాడి దగ్గర కారు చౌకగా దోచేసుకొని విశాఖపట్నంలో మొదపాక భూములు, లేకపోతే ఆనందపురంలో భూములు, భీమునిపట్నంలో భూములు, ఎంత ఖరీదైన భూములు అన్నింటినీ కూడా దోచింది ఎవరు? వీళ్ళ కలెక్టర్ల ద్వారా, వీళ్ళ చీఫ్ సెక్రటరీ ద్వారా మొత్తం దోచుకున్నారు. దాని మీద విచారణ జరగాలి కదా. మళ్ళీ ఆ భూములన్నీ పేదవాళ్ళకి అప్పచెప్పాలి కదా. ఎవరైతే కోట్ల రూపాయలు ఈ అక్రమంగా సంపాదించారో ఆ సంపద అంతా తీసుకొచ్చి ఇక్కడ భూముల మీద పెట్టి ఈ భూములను ఆక్రమించుకోవడానికి ట్రై చేశారు కదా. వీరందరూ ఈ సంగతి తేల్చాలి కదా. ఈ అధికారులు మొత్తం మీద ఎవరిని కూడా ఈ రాష్ట్రం కానీ దేశం కానీ విడిచిపోకుండా కట్టడి చేయాలి. వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి. వాళ్ళందరినీ మీద విచారణ చేయాలి, తగిన శిక్ష వేయాలి వాళ్ళకి. అప్పుడే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు గౌరవం ఉంటుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి మీద అంత వ్యతిరేకత వచ్చిందంటే కాదు, వాళ్ళ అధికారులు
వాళ్ళ నాయకులు. అదే సుబ్బారెడ్డికి ఇక్కడ ఏం పని అండి? సుబ్బారెడ్డి ఇక్కడ అజమాయించాల్సిన ఇదేంటి? ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ప్రజల్ని, ఇక్కడ బీసీ నాయకుల్ని, బీసీ లీడర్స్ని అందరినీ కూడా అజమాయిషీ చేస్తాడా? ఎంత కావరం కాకపోతే వాళ్ళని ఇలాంటి పనులకి వచ్చి ఇది ఏదైనా బ్రిటిష్ గవర్నమెంట్లో గవర్నర్ జనరలా సుబ్బారెడ్డి అంటే? ఇక్కడికి వచ్చి శాసించడానికి ఆయన కింద అందరూ కలెక్టర్లు, వ్యవహారాలు బంట్రోతుల్లా పనిచేయాలి. ఇక్కడ ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా చేతులు కట్టుకొని ఆయన బానిసల్లా పనిచేయాలి. ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఏ ప్రాంతం నాయకుల్ని ఆ ప్రాంతాన్ని ఎదిగేటట్టు చేయాలి, వారికి నిర్వహణ అధికారాలు ఇవ్వాలి, వాళ్ళకే పదవులు ఇవ్వాలి, వాళ్ళు ఎవరికి పదవులు ఇవ్వాలనేది నిర్ణయించే బాధ్యత కూడా ఇక్కడున్న నాయకులకి ఇవ్వాలి. అంతగా నువ్వు టిక్కి పెట్టినోడికే ఇవ్వాలని అంటే అంత బానిసత్వాన్ని ఎవరు కూడా కోరుకోరు. ఆ బానిసత్వాన్ని వ్యతిరేకించే ఈవేళ ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక్క సీటు కూడా లేకుండా వెంట తరిమి పంపించారు.